Hi all, how are you? This is Kiran Mekla. Welcome to my YouTube ఛానల్. ఈ వీడియోలో త్రివేణి సంగమ పాయింట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే కూర్గ్ డిస్ట్రిక్ట్లో మడికేరి సిటీకి 33 కిలోమీటర్స్ డిస్టెన్స్లో భాగమండల విలేజ్లో ఉంది త్రివేణి సంగమ పాయింట్. కర్ణాటకలో ఈ ప్లేస్ చాలా ఫేమస్. మన హిందూ మైథాలజీ ప్రకారం పూర్వజన్మలో ఏమన్నా పాపాలు జరుగుంటే వాటి నుంచి వచ్చిన కర్మ నుంచి విముక్తి పొందాలంటే ఇలాంటి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలని ప్రాచుర్యంలో ఉంది. 3 నదుల కలయికను త్రివేణి సంగమం అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్లో 3 రివర్స్ ఏవంటే కావేరి, కనిక, సుజోతి. ఈ ప్లేస్ ఎందుకు అంత ఫేమస్ అంటే ఇక్కడ 3rd నది అయిన సుజోతి నది భూమిపైన కనిపించదు, ఇది భూమి లోపల ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానం ఆచరిస్తే వాళ్ళ పూర్వజన్మ ప్లస్ కరెంట్ జన్మ పాపాలన్నీ తొలగించబడతాయని ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ అక్టోబర్ నెల 17th, 18thలో కొన్ని వేలాది మంది పూజలు చేస్తారు. ఈ త్రివేణి సంగమ పాయింట్ నుంచి జస్ట్ 10-15 కిలోమీటర్స్లో తలకావేరి అన్న ఇంపార్టెంట్ ప్లేస్ ఇంకొకటి ఉంది. తలకావేరి అంటే కావేరి పుట్టిన జన్మస్థలం అని అర్థం. తలకావేరిలో చిన్న బుగ్గ వంటి నీటి ప్రవాహాన్ని బ్రహ్మకుండిక అంటారు. ఈ ప్రదేశాన్ని కొడగు రాజు అయిన దొడ్డ వీర రాజేంద్ర మరియు టిప్పు సుల్తాన్ బాగా డెవలప్ చేశారు. ఇక్కడ తీర్థ స్నానాలు చేసేవారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాష్రూమ్స్ ఉన్నాయి, క్లోత్స్ చేంజ్ చేసుకునే ప్లేసెస్ ఉన్నాయి, పార్కింగ్ చాలా బాగుంది, హై సెక్యూరిటీ కూడా ఉంది కంటిన్యూస్ వాచ్ చేసేకి. కావేరి నది తలకావేరిలో చిన్న నీటి బుగ్గలా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చే టైంకి పెద్ద ప్రవాహంలా వస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని, పూర్వజన్మ మూలం నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం ఉంది. యాత్రికులు ఇక్కడ యాన్సిస్టర్స్ రిలేటెడ్ కర్మ చేయడం విలక్షణంగా సంప్రదాయంగా ఉంది. తరచూ ఇక్కడ భక్తులు చేరి ఇట్లాంటి పూజలు చేస్తారు. ఈ ప్లేస్ చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. వాటర్ ప్రవహిస్తుంటే ఏదో ప్రత్యేకంగా ప్రశాంతంగా కూడా ఉంది. ఇక్కడ టెంపుల్ అథారిటీ ప్లాంట్స్ని బాగా పెంచారు, చాలా నీట్గా ఉంది. ఇక్కడ షూస్ని కూడా అలౌ చేయరు. సంగమ పాయింట్ ఆపోజిట్లోనే భగందేశ్వర టెంపుల్ ఉంది. అక్కడ షాపింగ్ ఏరియా కూడా ఉంది. మీకు కావాల్సిన పూజ వస్తువులన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ టెంపుల్ పేరు భగందేశ్వర టెంపుల్, భాగమండలాలో ఉంది. ఈ టెంపుల్ని 1000 years బ్యాక్ చోళరాజులు నిర్మించారు. మీకు హిందూ పురాణాల మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేసి మీ పుణ్యకార్యాలను నిర్వర్తించండి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.